కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి మండలంలో విషాదం నెలకొంది. వెంకటాపురం అగ్రహారంలో ప్రమాదవశాత్తు చెరువులో పడి తల్లి, ముగ్గురు పిల్లలు ప్రాణాలు కోల్పోయారు. పండగ కావడంతో మౌనిక బట్టలు ఉతకడానికి చెరువు దగ్గరకు వెళ్లింది. తల్లి వెంట ముగ్గురు పిల్లలు కూడా వెళ్లారు. బట్టలు ఉతుకుతుండగా కాలు జారి నలుగురు నీట మునిగి చనిపోయారు. 3 మృతదేహాలు వెలికి తీశారు. మరో డెడ్ బాడీ కోసం గాలిస్తున్నారు. కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి మండలంలో విషాదం నెలకొంది. వెంకటాపురం అగ్రహారంలో ప్రమాదవశాత్తు తల్లి, ముగ్గురు పిల్లలు చెరువులో పడి ప్రాణాలు కోల్పోయారు. పండగ కావడంతో మౌనిక బట్టలు ఉతకడానికి చెరువు దగ్గరకు వెళ్లింది. తల్లి వెంట ఉన్న ముగ్గురు పిల్లలు కూడా చెరువులో నీట మునిగి చనిపోయారు. మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి రాజేష్ అందిస్తారు. రాజేష్, ఈరోజు పండుగ పూట విషాదం అని చెప్పుకోవచ్చు. తల్లి, ముగ్గురు పిల్లలు కూడా ఏ విధంగా చనిపోయారు? కాలు జారడమే కారణమా, ఇంకేదైనా ఉందా? అధిక కామారెడ్డి జిల్లాకు సంబంధించి ఎల్లారెడ్డి మండలం వెంకటాపూర్లో ఏదైతే విషాదం చోటు చేసుకుంది. ఉగాది పండుగ వేళ విషాదమని చెప్పుకోవచ్చు. ప్రమాదవశాత్తు చెరువులో పడి తల్లి, 2 కుమారులు, కుమార్తె మృతి చెందారు. చెందిన వారు మౌనిక 26 సంవత్సరాలు, మైథిలి 10 సంవత్సరాలు, వినయ్ 7 సంవత్సరాలు, అక్షర 9 సంవత్సరాల పోలీసులు అయితే గుర్తించారు. ఇంకా మౌనిక మృతదేహం లభ్యం కాలేదు. ఊరి చివరిలో ఉన్న చెరువుల దగ్గరికి బట్టలు ఉతకడానికి వెళ్లి ప్రమాదవశాత్తు పడి మృతి చెందారు. అంటే ఒకరినొకరు కాపాడే క్రమంలో అందరూ కూడా మృతి చెందినట్లుగా తెలుస్తుంది. ప్రస్తుతానికైతే ఘటనా స్థలానికి పోలీసులు అయితే చేరుకున్నారు. పండుగ పూట గ్రామంలో విషయాలు అనుకున్నాయి. గ్రామంలో అంతా కూడా ఒకసారిగా అందరూ కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అంటే ప్రమాదవశాత్తు చెరువు దగ్గరికి వెళ్లి అందరు కుటుంబం అంతా కూడా తల్లితో పాటు పిల్లలు మృతి చెందడంతో ఒకసారిగా ఆందోళనకరంగా పరిస్థితి నెలకొన్నాయని చెప్పుకోవచ్చు. ప్రస్తుతానికైతే పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. ఘటనా స్థలానికి గజాయితగాలు వెళ్లారు. ప్రస్తుతానికి ఒక్కొక్క మృతదేహం బయటకు వస్తుంది. ఇంకా మిగతా వాళ్ళు కొన్ని రావాల్సి ఉంది. దానికోసం పోలీసులు శతవిధాలు ప్రయత్నిస్తున్నారు. ప్రస్తుతానికైతే కేసు అయితే నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. థ్యాంక్ యూ రాజేష్.